భరతమాతకి జై. భరతమాత ముద్దుబిడ్డ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి జిందాబాద్ జిందాబాద్. ఈరోజు అన్న మీరు ఈరోజు మనకు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదాన దినోత్సవము భారతదేశ వ్యాప్తంగా మనము ఈ యొక్క దినోత్సవాన్ని చేసుకుంటున్నాము. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జూలై 7వ తారీఖు 1901 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈయన అతి చిన్న వయసులో 33 సంవత్సరాలలోనే గోపాల్ రెడ్డి గారు ఉపకులపతిగా విశ్వవిద్యాలయం యొక్క ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్గా అప్పట్లోనే నియమితులైనారు. అమెరికాలో బ్రిటిష్ దేశంలో కూడా అప్పుడు బారిస్టర్గా చేయడం జరిగింది. తర్వాత ఎన్నో సంస్కరణలు మొట్టమొదటి మన యొక్క భారతదేశం యొక్క మొట్టమొదటి యొక్క ఈ యొక్క ఏదైతే కేంద్ర మంత్రి మండలిలో ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి నెహ్రూ యొక్క అలియాత్ ఒప్పందాన్ని విభేదించి బయటికి రావడం జరిగింది. అదేవిధంగా 1952-53లో ఎంపీగా గెలవడం జరిగింది. అదేవిధంగా ఈయన యొక్క సిద్ధాంతాలు అయితేనేమి భారత జాతికి భారతకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక దేశంలో జెండాలు అంటే 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు ఉండకూడదని చెప్పేసి నైచలేగా అని చెప్పేసి ఆయన దానికి వ్యతిరేకంగా మే 8వ తారీఖు 1953 సంవత్సరంలో ఈ యొక్క కాశ్మీర్లోకి అడుగుపెట్టడం జరిగింది. అప్పుడు మన దేశంలో అంతర్భాగం అయినప్పటికీ కాశ్మీర్లోకి మనం అడుగు పెడితే వేరే దేశాల మాదిరిగా అక్కడ పర్మిట్ తీసుకొని పోవాలి. దానికి అట్లా పర్మిట్ తీసుకోకుండా వచ్చినాడనే ఒకే ఒక కారణంతో ఆయనను అరెస్ట్ చేసి దాదాపు 23వ తేదీ వరకు జూన్ 23వ తేదీ వరకు ఆయన నిర్బంధంలో పెట్టి 23వ తారీఖు అకస్మాత్తుగా ఆయన మరణించినారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన అసలు బాసడము అదేవిధంగా భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన కన్నుమూసి చేయడం జరిగింది. అటువంటి యొక్క త్యాగమూర్తి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఇతనికి మనము ఎంత చేసినా గొప్పే. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కాంతయ్య అన్న, గోపాల్ రెడ్డి గారు, గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి బ్రాన్గుట్టూరు గ్రామస్తులకు ధన్యవాదాలు. భరతమాత